ఇవాళ మనం యూట్యూబ్లో ఎలా మానిటైజ్ చేసుకోవచ్చు, అసలు రీచ్ ఎలా వస్తుందో డిస్కస్ చేద్దాం. అయితే యాక్చువల్గా షార్ట్ వ్యూస్ రావాలంటే ఎస్ఈఓ స్టూడియో టూల్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. అండ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం, మంచి కంటెంట్, మంచి క్యాప్షన్, వీడియో క్వాలిటీ కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఎలా అంటే ఎడిటింగ్ బాగుండాలి, ఫిల్టర్స్ యూజ్ చేయడం కానీ. ఇంకా షార్ట్ వ్యూస్ చాలా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి పీపుల్కి, ఎవరైతే చూస్తున్నారో. లైక్ మీరు ఏ కంటెంట్ చూస్ చేసుకున్నారో ఆ కంటెంట్లో మీరు కొంచెం ఎమోషన్ యాడ్ చేస్తే రీచ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ వీడియోస్ అయితే మీకు వాచ్ అవర్స్ తొందరగా రీచ్ అయిపోతుంది మానిటైజేషన్ చేసుకోవడానికి. షార్ట్ వ్యూస్ అంటే కొంచెం టైం పడుతుంది, చాలా టైం పడుతుంది మానిటైజ్ అవ్వడానికి. బట్ మీకు 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉన్నా కానీ, లేకపోతే 4,000 వాచ్ అవర్స్ ఉన్నా కానీ మీ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది అన్నమాట. సో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది కొంచెం కష్టమైన టాస్కే. దాని బదులు మీరు వీడియోస్ మీద ఫోకస్ చేస్తే 4,000 వాచ్ అవర్స్ ఈజీగా అయిపోతుంది. ఆ ఈజీగా అంటే మరీ అంత ఈజీ ఏమవ్వదు, మీరు కష్టపడాలన్నమాట. కంటెంట్స్ తీయడం, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయడం, అసలు మీరు ఏ కంటెంట్ చూస్ చేసుకున్నారో, కామెడీయా, న్యూసా, ఫుడ్ బ్లాగ్సా, ట్రావెల్ బ్లాగ్సా, అట్లా మీరు చూస్ చేసుకున్న కంటెంట్ బట్టి మీరు చేసే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా పోస్ట్ చేస్తూ ఎడిటింగ్ అవన్నీ ఉంటుందన్నమాట. ఇంకా మానిటైజేషన్, ఎర్నింగ్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ మీరు గూగుల్లో చూసి తెలుసుకోవచ్చు.